ఒకప్పుడు పేపర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. టీవీలలో సాయంత్రం పూట వార్తలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసేవాళ్ళం. ఇవాళ గొర్లకాడ కాపలా ఉండేటువంటి మా అన్న కూడా, నాటేసే మా అక్క కూడా, డ్రైవింగ్ చేసే మా ఆటో డ్రైవర్ కూడా, షాపులలో పనిచేసే చిన్న ఎంప్లాయీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ఒకవేళ ఆ క్షణంలో చూడకపోయినా అన్నం తింటప్పుడు, టైం దొరికినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, ఇక్కడ ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోగలిగేటువంటి ఆ టెక్నాలజీ ఇవాళ అందుబాటులో ఉంది. కాబట్టి ఇవాళ ఎవరు మాట్లాడినా సోషల్ మీడియా గురించే మాట్లాడుతుంది తప్ప ప్రింట్ మీడియా గురించో లేదా టీవీల గురించో మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడి దాకా పోయిందంటే, ఏ సోషల్ మీడియా ద్వారా అయితే అధికారంకి వచ్చిండ్రో అదే సోషల్ మీడియా మీద చిందులేసేటువంటి స్థాయికి దిగజారిపోయిన సత్యాన్ని కూడా ఈ మధ్య మనం చూసినాం. చివరికి ఎట్లా అక్కసుకక్కుతూ ఉన్నారు ఈ సోషల్ మీడియా వాళ్ళు, ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. వీళ్ళకు తల లేదు, తోక లేదు, ఏది పడుతుందే మాట్లాడుతున్నారు, ఏది పడుతుందో పెడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. దానికి ఉక్కిరి బిక్కిరైన మీడియా కూడా, ఏ మీడియా అయితే మేమని చెప్పి జబ్బలు చరుచుకుంటారో ఆ మీడియా కూడా వీళ్ళ మీద అక్కసు కక్కేటువంటి స్థాయికి పోయింది. అంటే సోషల్ మీడియా యొక్క ఎఫెక్ట్, సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఎంత ఉందో నేను దాన్ని వివరించి చెప్పాల్సి లేదు. రెండవది, మనం సోషల్ మీడియా, భారతీయ జనతా పార్టీగా సోషల్ మీడియా, నాకు తెలిసి దీనికి 4 కర్తవ్యాలు ఉంటాయి. మన సోషల్ మీడియాకు ఉండేటువంటి కర్తవ్యాలు 4. ఒకటి, కేంద్ర ప్రభుత్వ పరంగా మన ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో అవి ఆచరణలో చేసి చూపిస్తున్నామో దాన్ని ప్రజలకు చేర్చేటువంటి కర్తవ్యం మొట్టమొదటి నిర్వహించేది మన ఐటీ, మన సోషల్ మీడియా, మన మీడియా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. రెండవది, దొంగే దొంగ అన్నట్టుగా అబద్ధాల పునాల మీద బతికేవాళ్ళు, ప్రజల్ని తప్పుదోవ పట్టించేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని చీల్చి చెండేటువంటి కర్తవ్యం కూడా మీ చేతుల్లో ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మూడవ బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ఇవాళ ప్రజల డబ్బుకి కాపాడుదారులు మాత్రమే తప్ప ప్రజల డబ్బుకు ఓనర్లు కాదు. చేసేటువంటి పని ప్రజల డబ్బుతో చేస్తారనే విషయం మనం మర్చిపోవద్దు. దీంట్లో ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు, ఎప్పుడు కూడా ఒక్కనాడు కూడా నరేంద్ర మోడీ గారు నేను చేస్తున్నా నేను ఇస్తున్నా అని మాత్రం ఎక్కడ మాట్లాడు. భారత ప్రజానికం నాకు ఏ బాధ్యత ఇచ్చిండ్రో 140 కోట్ల ప్రజానికానికి పెద్ద జీతగాడిగా, పెద్ద సేవకుడిగా మాత్రమే నా కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు, నేను చేస్తున్నా. నీ తాత జాగీరి కాదు బిడ్డ అని చెప్పే అధికారం కూడా మనకే ఉంటుందనే విషయం మనం మర్చిపోకండి. నాలుగవది ఇవాళ మాట్లాడకుండా పోతే, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు. మామూలు ఉండరు. దీంట్లో గుర్తుపెట్టుకోండి. చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, స్పాంటేనియస్గా స్పందించేవాళ్ళు, దానికి టక్కన సమాచారం చెప్పేవాళ్ళు, ఇలా వాళ్ళు మాత్రమే సోషల్ మీడియా ఉంటారు. అంటే వాళ్ళకు సమాచారం తెలిసి ఉండాలి, వాళ్ళకు దాని మీద వెంటనే స్పందించే నేచర్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళే మీరు కాబట్టి నేను మీకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. మనంగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చేసింది కంపేర్ టు స్టడీ చేసి చెప్పడం ఒకటి. 2,
రెండు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నారో ఆ కంపేటివ్ స్టడీ మాత్రమే బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు నాడేం చెప్పిండ్రు, నేడేం చేస్తున్నారు, ప్రజలకు తొందరగా అర్థమయ్యేటువంటి మార్గాలు అవే. కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా తక్కువ టైంలో తక్కువ లైన్లలో తక్కువ చెప్పడంలో ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉండే పద్ధతికి మీరంతా కూడా దానికి పదును పెట్టాలని మాత్రమే నేను సూచన చేస్తా ఉన్నాను. నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటా, ఎందుకంటే మేము ఫోన్లు ఎర్రబటను పచ్చబటను ఎత్తి మాట్లాడడం తప్ప మేము ఎప్పుడు ఏదో ఒక పని ఉంటాం కానీ చూసే ఆస్కారం లేదు. కానీ అందరూ అంటూ ఉంటారు, చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పుకోవడం కూడా అంతనే ఇంపార్టెంట్. ఇవాళ మాలాంటి వాళ్ళం కొంత చెప్పుకుందా అంటే వెనుకబడి ఉంటాం. మమ్మల్ని కూడా అంటూ ఉంటారు, అన్న ఇది నడపాలి అది నడపాలి, తప్పకుండా నడిపే ప్రయత్నం చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఇవాళ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పుకున్నామో అది శత్రువు మీద ప్రయోగించాలి తప్ప మనకు మనంగా అక్కడక్కడ చిన్న చిన్న సంకుచిత పద్ధతుల్లో వాటిని వాడకూడదని మాత్రం చెప్పదలుచుకున్నాం. వారు ఒక బాధ వ్యక్తం చేసిండ్రు అధ్యక్షుల వారు. ఇవాళ ఒకప్పటి పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. ఎవరు తప్పించుకోజాలరు అనేది చెప్పిండ్రు, అది సత్యం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నుంచి వెళ్ళి ఎవరు పెట్టిన అనేది ఇవాళ కాకపోయినా 10 రోజులు తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అక్కర ఉంది. మనం మాత్రం ఒక బాధ్యత మర్చిపోదు, కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప, ధర్మం సైడ్ ఉండాలి తప్ప, ప్రజల వైపు ఉండాలి తప్ప మనం దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉండకూడదు. ఇవాళ దొంగలని, అబద్ధాల కోర్లని, హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని, బ్రోకర్లని చీల్చి చెండాడంలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది. స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మణ డెఫినెట్గా 45 నిమిషాల క్లాస్ ఉంటుంది, వారు చెప్తారు తప్పకుండా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళగన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతూ ఉంది అంటే జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంగా వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటే మాత్రం సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితి ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు. ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది.